డీప్ పాకెట్స్ లేకుండా జస్ట్ సింగిల్ రూపీ కూడా లేకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన కంపెనీస్ మీరు ఏమైనా చూసారా? ఎంకరేజ్ చేసినవి ఏమన్నా? డెఫినెట్లీ అండి. రూపాయి లేకుండా స్టార్టప్స్ పెరిగినా మేము చూసాము. మా దగ్గర ఇప్పుడు ధృవ స్పేస్ చూసిన పిల్లలు నలుగురు వచ్చి చేసింది అది. సంజయ్ హెస్ నాట్ పుట్ ఎనీ బిగ్ లార్జ్ మనీ. స్కై రూట్ పవన్ కూడా చిన్న అమౌంట్తోనే వచ్చాడు. ఇతను హిస్టరీలో పనిచేసి వచ్చాడు, గ్రో అయ్యాడు. ఈవెన్ మీరు నెక్స్ట్ వేవ్ అని ఉంది, వే టు న్యూస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న అమౌంట్స్తోనే వచ్చారు. జోమోస్ అని మేము ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అయితే సింగిల్ రూపీ కూడా పెట్టలేదండి ఫౌండర్. ఆల్ ఆర్ ఇన్వెస్టెడ్ బై ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ ఆర్ ఓకే, ఎందుకంటే నీ పర్సనల్ టైం, మేము చాలా మంది స్టార్టప్స్కి ఏం చెప్తాం అంటే నీ లైఫ్లో నువ్వు తెచ్చుకోలేనిది నీ టైము, నీ ఏజ్. నువ్వు ఈ రెండు పెడుతున్నావు, నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే నువ్వు డబ్బులు చేసుకుంటావు, నేను డబ్బులు చేసుకుంటావు. వీఆర్ ఓకే అండి విత్ దట్ ఫిలాసఫీ. వీఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. మోస్ట్ ఆఫ్ ద లార్జ్ వీసెస్ అంటే పీక్ 15 దగ్గర నుంచి మీరు కింద దాకా చూస్తే టాప్ 20 వీసెస్, దే ఆర్ ఆల్ ఓకే. ఈవెన్ నాట్ పుట్టింగ్ ఎ సింగిల్ రూపీ, దే ఆర్ విల్లింగ్ టు పుట్ ఫ్రమ్ $2 million to $200 million. దట్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు ఆల్ స్టార్టప్ ఫౌండర్స్. ఫండ్ రైజింగ్ విషయానికి వస్తే ఎక్కువ మంది ఫౌండర్స్లో మిస్కన్సెప్షన్ ఏమన్నా గమనించారు? సో మేము 2 విధాలుగా చూస్తాం సార్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఫండ్ రేస్ చేస్తేనే స్టార్టప్ చేయగలను అనేది ఒక ఫిలాసఫీ. నా స్టార్టప్ సక్సెస్ చేసుకోవాలి, స్టార్టప్ స్టోరీలో భాగంగా, జర్నీలో భాగంగా ఫండ్ రేస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. అదే మెయిన్గా వెళ్ళదు. మేము చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు వరి ఎక్కడ వస్తుంది, అగైన్ ఇంటెంట్ ఆఫ్ ది ఫౌండర్. ఫండింగ్ వస్తే నేను రన్ చేస్తాను, ఫండింగ్ రాకపోతే నేను రన్ చేయను. నేను ఈ స్టేజ్లో ఫండింగ్ చేస్తాను, నెక్స్ట్ స్టేజ్లో వాడికి ఫండింగ్ రాకపోతే క్లోజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. సో మేము అలాంటి స్టార్టప్స్ని మొదట్లో తెలియక డబ్బులు పెట్టి చేతులు కాల్చుకున్నాం. ఇప్పుడు మేము ఫౌండర్ చెప్తున్నాం, అరే నీ జర్నీ నీకు క్లియర్గా ఉందా, మొన్న డిస్కస్ చేసాం, పర్పస్ ఇస్ ఇంపార్టెంట్. నీ జర్నీ క్లియర్గా ఉన్నప్పుడు డబ్బులు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, అంతే. డబ్బులు ఈజ్ నాట్ యువర్ జర్నీ. సో వీఆర్ సేయింగ్ ఫౌండర్కి, నీ పర్పస్ క్లియర్గా ఉండి డెలివరీ చేయడానికి కింద పడతావు మీద పడతావు అనవసరం. నేను చాలాసార్లు చెప్తాను, హ్యూమన్ బీయింగ్గా భగవంతుడు మనం పుట్టించినప్పుడు మన శాస్త్రాల్లో ఏం చెప్పారు, నవ్వాలి, ఏడవాలి, కష్టపడాలి, సుఖపడాలి. స్టార్టప్ కూడా అంతే. అండ్ వన్స్ వీఆర్ ఫండింగ్ యూ, వీఆర్ మ్యారీడ్ విత్ యూ. నీ వైఫ్, నీ స్పౌజ్, నీ హస్బెండ్ అలాంటి వాడు, మేము అలాంటి వాడు. నీ కష్టాలు సుఖాలు కూడా మావే. సో వీఆర్ హ్యాపీ టు డూ దట్. బట్ పర్పస్ డ్రివెన్ ఫండింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ, ఫండింగ్ ఈజ్ నాట్ ఎ జర్నీ ఫర్ దెమ్ అనేది మేము చెప్తూ ఉంటాం. సరే, ఇప్పుడు టెక్నాలజీ ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంది. సో ఏఐ కావచ్చు, డీప్ టెక్ కావచ్చు, డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఈ స్టార్టప్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతాయి నెక్స్ట్ ఇయర్స్లో? సార్ మేము టెక్నాలజీ డెఫినెట్లీ డిస్రప్టెడ్ అండి. 2 విషయాల్లో చూస్తాం మేము. ఒకటి త్రూపుట్ అంటాం, అంటే వాల్యూ క్రియేటర్. టెక్నాలజీ యూస్ చేసి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నప్పుడు, ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఒక పర్సన్ 4 hours వర్క్ చేస్తే చాలు, ఈజ్ వెల్ ప్రొడక్టివ్. వేరే ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఏ చూసినా. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాడు 8 hours వర్క్ చేయాలి. టుడే సేమ్ పర్సన్ 4 hours వర్క్ చేసేది 10 people వర్క్ చేయగలడు యూజింగ్ ద ఏఐ టూల్స్ యూస్ చేసి. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ త్రూపుట్ టు గో. సెకండ్, ఎఫిషియన్సీ టు బిల్డప్. దీన్ని మీరు ప్రాపర్గా యూస్ చేసుకొని త్రూపుట్ ఇంప్రూవ్ చేశారా, వీఆర్ హ్యాపీ. ఆర్ బాగా ఎక్స్పెన్సివ్, మీకు వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అంటే మీషో అని ఒకటి లిస్ట్ అయింది. అసలు ఈ కామర్స్ ఇండస్ట్రీలో మేము అమెజాన్, ఫ్లిప్కార్ట్ తర్వాత టాటా వాళ్ళు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు. కింద వాడు ఎవడు పైకి వస్తాడని ఆశ్చర్యపోయినప్పుడు మీషో వాడు వచ్చాడు. మొదట్లో మీరు 5 years బ్యాక్ చూస్తే మీషో పని అయిపోయింది, వీడి వల్ల కాదు, ఎందుకంటే ₹200 వాల్యూలో వీడు డెలివరీ ఏం చేస్తాడు. ఈ టెక్ రావటం, దాన్ని అడాప్ట్ చేయటం, త్రూపుట్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఎఫిషియన్సీ బిల్డ్ చేయటం వలన దే బికమ్ ప్రాఫిటబుల్, దే గాట్ లిస్టెడ్, దే స్టాక్ ప్రైస్ వెంట్ అప్. ఇది నేను చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ కంటాను, మీషో స్టోరీ చదవండి. ఈ కామర్స్లో ఏమీ చేయలేని వాడు చేసి చూపెట్టాడు. ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. మీరు హెచ్ఎంటీవీ వాళ్ళు ఎప్పుడైనా దాని గురించి చిన్న రివ్యూ చేసే స్టోరీ క్రియేట్ చేసినా ఇట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ. సో టెక్ను మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్. టెక్ మనం ఏం డిస్టర్బ్ చేస్తారు, మన యూటిలైజేషన్ ఎవడు బాగా ఉపయోగించుకుంటే వాడు బాగా ముందరికి వెళ్తాడు.